హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసం అని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. సో రీడింగ్లో యాక్చువల్లీ ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి? ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ యాక్చువల్లీ విక్టిమ్ మెంటాలిటీలో ఉన్నారు. విక్టిమ్ మెంటాలిటీ అంటే ఏంటి అని అంటే, ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ప్రజెంట్ మీతో కమ్యూనికేషనే కాదు, అది వేరే విషయం. మీ పర్సన్కి మీతో కమ్యూనికేషన్ అంటేనే అదొక పెద్ద టాస్క్. ఓకే, ఆ విషయం పక్కన పెడితే ప్రజెంట్ తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఏదో మొత్తం ద హోల్ వరల్డ్ ఈ పర్సన్కి ఎగ్నెస్ట్గా ఉన్నట్టు, అండ్ ఇంట్లో వాళ్ళతో రిలేషన్షిప్స్ బాగాలేదు అన్నట్టుగా, అంటే వాళ్ళేదో మీ పర్సన్ని ఏవో వాళ్ళకి కొన్ని డిమాండ్స్ అండ్ కమాండ్స్ ఏవో ఇస్తున్నారు, అవన్నీ ఆ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయాయి అన్నట్టు. సో ఇలా ఏదో లైఫ్లో ముందు నుంచి ఫెయిల్యూర్సే చూస్తున్నాను, నా లైఫ్లో అసలు హ్యాపీనెస్సే లేదు, ఎవరు నాకు హెల్ప్ చేయట్లేదు, ఇదే మెంటాలిటీలో ఉంటున్నారు. దే వాంటెడ్లీ అందులో ఫిట్ అయిపోతున్నారు. ఓకే, ఒకవేళ మీరు ఓకే ఇన్ని ప్రాబ్లమ్స్ నుండి మీరు బయటికి రావాలంటే నేను కొన్ని సొల్యూషన్స్ చెప్తాను, సరే ఈజీగా ఆ ప్రాబ్లమ్స్ నుండి మీరు బయటికి రాగలరు అని మీరు ఒకవేళ ఏదైనా సొల్యూషన్ చెప్తే అది యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మీ సొల్యూషన్ యాక్సెప్ట్ చేస్తే మీరు తనకంటే కొంచెం క్లవర్ పర్సన్ అని ప్రూవ్ అయిపోతారు. మీరు కొంచెం తెలివైన వాళ్ళు కాబట్టి మీరు సలహా ఇచ్చారు, మంచి సలహా. ఆ తర్వాత ఆ సలహా తీసుకున్న తర్వాత మీ పర్సన్ ప్రాబ్లమ్స్ నుండి బయటపడ్డారు. సో అది ఈ పర్సన్కి వద్దు. సో ఇంటెన్షనల్లీ ఈ పర్సన్ కొన్ని ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉంటే ఇంకా కొన్ని లేని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి దాంట్లో ఈ పర్సన్ ఏదో స్ట్రగుల్ అయిపోతున్నట్టు తను ఫీల్ అయిపోతూ ఉంటారు. అలా మీకు కూడా అలాగే చెప్తారు, నేను ఇలా ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నాను, సో డోంట్ ఆస్క్ మీ టు మెసేజ్ యూ ఆర్ కాల్ యూ. ఓకే, నేను చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఉన్నాను, సో నీకు మెసేజ్ చేయను, మీకు కాల్ చేయను, సో డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్. ఓకే, సో ఈ పర్సన్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి అంటే, ఈ పర్సన్ ఇప్పుడు విక్టిమ్ మెంటాలిటీలో ఉన్నారు కాబట్టి మీరేం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ఈ పర్సన్ని పెడెస్టల్ పైన పెట్టాలి. లైక్ మీ పర్సన్ ఏం అడిగితే అది ప్రొవైడ్ చేయాలి, మీ పర్సన్ ఏ హెల్ప్ అడిగితే అది మీరు వెంటనే చేసేయాలి. ఓ మై గాడ్, మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయా, అసలు ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కన్నా బుజ్జి చిట్టి ఇలా ప్యాంపరింగ్గా మాట్లాడేసి మీరు ఆ ప్రాబ్లమ్స్ నుండి మీ పర్సన్ బయటపడేస్తే ఓకే యు ఆర్ గ్రేట్. బట్ ఎప్పటి వరకు గ్రేట్? జస్ట్ ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే వరకే మీతో కాంటాక్ట్లో ఉంటారు. ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ నుండి బయటపడతారో మీకు అట్లీస్ట్ థ్యాంక్స్ కూడా చెప్పరు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటాం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీరు మళ్ళీ అడగలేరు, నేను ఇంత హెల్ప్ చేశాను మీకు, మీరు నాకు మెసేజ్ చేయండి, నాకు కాల్ చేయండి, ఇలా రిక్వెస్ట్ చేసి మీరు మాట్లాడలేరు. ఓకే, ఈ సిచ్యువేషన్ ఎంత డిఫికల్ట్ సిచ్యువేషనో చూడండి. ఇక్కడ మీరు అడగలేరు, ఇలా ఎవరు అడుగుతారు? అలా నాకు ఎందుకు మెసేజ్ చేయలేదు అని అడిగితే మళ్ళీ సేమ్ రెస్పాన్స్ వస్తుంది.
నాకు ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు అనొచ్చు. అప్పుడు మీరేమంటారు? ఓకే, ఎంజాయ్ యువర్ సిచ్యువేషన్ అంటారు. సో ఈ పర్సన్కి అదంతా వద్దు. సో మెసేజ్ చేయమని అడగొద్దు. ఓకే, సో 1 month or 2 months అయిపోయింది. అగైన్ దే విల్ స్టార్ట్ సమ్ అదర్ ప్రాబ్లం. ఏదో ప్రాబ్లం వచ్చేసింది ఎక్కడి నుంచో. ఓకే, సో ఐఎమ్ వెరీ బిజీ విత్ దట్ ప్రాబ్లమ్స్. సో డోంట్ ఆస్క్ మీ అగైన్ టు మెసేజ్ యూ. ఇక్కడ ఓవరాల్గా అసలు ఏం కావాలి ఇక్కడ మీ పర్సన్కి? ఎందుకు ఇలా ఉంటున్నారు? అసలు మీ రిలేషన్షిప్కి ఇక్కడ ఏంటి పర్పస్? ఏంటి వాల్యూ? ఏమైనా ఉందా? రెస్పెక్ట్ ఉందా? మీకు రెస్పెక్ట్ ఉందా, లేదా ఓన్లీ మీరు జస్ట్ ఒక ట్రెజర్ బాక్సా ఇక్కడ? అంటే మీ పర్సన్కి కావాల్సింది ఏంటి అని అంటే తను ఎప్పుడూ విక్టిమ్ మెంటాలిటీలోనే ఉండాలి. మీరెప్పుడూ మీ పర్సన్ని పెడస్టల్ పైనే కూర్చోబెట్టాలి. అంటే ఫస్ట్ ప్రయారిటీ మీ పర్సన్కే ఇవ్వాలి మీరు. కానీ మీ పర్సన్ మీకు ఏ ప్రయారిటీ ఇస్తున్నారు? 0. ఓకే, సో అది సిచ్యువేషన్, మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ అది. బట్ హియర్ వాట్ యు ఆర్ డూయింగ్, యు ఆర్ రిజెక్టింగ్ ఎవ్రీథింగ్. మీ పర్సన్కి జస్ట్ మీరు అడుగుతారు, ఎందుకు మెసేజ్ చేయలేదు, చాలా రోజులు అయింది అని అడిగారు అనుకోండి. మీ పర్సన్ ఓకే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారనుకోండి, ఓకే మీరు వదిలేస్తున్నారు. మీరు ఇంకొక మాట కూడా వినట్లేదు, ఇక్కడ వదిలేస్తున్నారు. సో ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఏంటి తన సిచ్యువేషన్ ఏంటి? హెల్ప్ చేసే వన్ అండ్ ఓన్లీ పర్సన్ మీరు. మీ పర్సన్కి మీరు కూడా అన్నిటికీ నో అంటే ఈ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు అదే సిచ్యువేషన్ మీ పర్సన్ది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీరు ఆ హెల్ప్ చేయడానికి రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఏం అడగలేరు, మీతో ఏం చెప్పాలని లేదు, ఏం మాట్లాడాలని లేదు. కానీ అలా అని మీ రిలేషన్షిప్ వదులుకోవడం కూడా ఇష్టం లేదు. దే ఆర్ సీయింగ్ యూ లైక్ ఎన్ ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీ. సో మిమ్మల్ని వదులుకోవడం కూడా ఇష్టం లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ ఏంటంటే ఫ్రెండ్షిప్ కావాలి. లైక్ ఏదో ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చుంటే ఎలా మాట్లాడుకుంటారు అబౌట్ మూవీస్ ఆర్ కొలీగ్స్ ఆర్ అదర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీ సమ్ సింపుల్ సిచ్యువేషన్స్. సో అలా ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తారు ఇప్పుడు మళ్ళీ. బట్ ఇది కూడా ఒక స్టేజ్కి రీచ్ అయిన తర్వాత ఎందుకు ఈ ఫ్రెండ్షిప్ ఎందుకు అనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి. ఫ్రెండ్షిప్ లాగానే ఉంటే ఈ రిలేషన్షిప్కి ఇంకెందుకు ఈ రిలేషన్షిప్ అనిపిస్తుంది. ఒకప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఆ టైంకి మీరున్న సిచ్యువేషన్ ఏంటి అని చూస్తారు. అంటే మీరు ఒక స్టేబుల్ సిచ్యువేషన్లో ఉన్నారా, ఫైనాన్షియల్లీ ఎమోషనల్లీ స్టెబిలిటీ అనేది మీకు ఉందా లేదా అని చూసి అప్పుడు ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే అగైన్ మీరు చాలా మీ పర్సన్కి యూస్ఫుల్గా ఉంటారు. మీ పర్సన్కి ఒక బ్యాక్ బోన్లా ఉంటారు ఫర్ ద కమింగ్ ఫ్యూచర్. సో ఇప్పుడు మీ పర్సన్కి ఇది కావాలన్నమాట. ఏంటంటే ఈ రిలేషన్ని ఫ్రెండ్షిప్ లెవెల్లో ఉంచుతారు, ఫ్రెండ్ జోన్లో పెడతారు మిమ్మల్ని. అండ్ అదర్ థింగ్స్ ఏమైనా ఉంటే మీతో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒకవేళ మీరు ఓకే ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు, క్లోజ్గా మూవ్ అవుతున్నారు అని మీరు కమిట్మెంట్ విషయం కోసం మాట్లాడారనుకోండి, ద సేమ్ మూమెంట్ ఈ పర్సన్కి తన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ గుర్తొచ్చేస్తాయి. అండ్ అగైన్ దే విల్ స్టాప్ టాకింగ్ ఆర్ దే విల్ గోస్ట్ యూ ఆర్ దే విల్ రన్ అవే. బట్ ఇక్కడ ఏంటి అంటే మీకేం అర్థం కాదు, ఈ పర్సన్ ఏంటి ఇది ఇలా ఎన్ని ఇయర్స్ అని పడాలి, ఈ పర్సన్తో ఎన్ని ఇయర్స్ ఈ రిలేషన్షిప్ ఇలా స్టక్ అయిపోయి ఉంటుంది అని అంటే మీ పర్సన్ చేంజ్ అయ్యే వరకు ఈ సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది. ఈ స్టక్ అండ్ స్టేగ్నెంట్ ఎనర్జీలో మీ పర్సన్ తనంతట తానే ఫిక్స్ అయిపోతున్నారు అక్కడ.
ఇది అనుకోకుండా వచ్చిన సిచ్యువేషన్ కాదు. తను ఆ సిచ్యువేషన్ నుండి బయటికి రావడానికి ట్రై చేయట్లేదు. ఓకే, దే ఆర్ యూస్ టు దట్ ఎనర్జీ, దే ఆర్ యూస్ టు దట్ సాడ్నెస్, దే ఆర్ యూస్ టు దట్ విక్టిమ్ మెంటాలిటీ. సో ఇది చాలా డిఫికల్ట్ రిలేషన్షిప్ ఇది. సో ఇక్కడ వ్యూవర్స్లో చాలామంది ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోవడానికే ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని వదులుకోవడానికి రెడీగా లేరు. మీ పర్సన్ అటు మూవ్ ఆన్ అవ్వరు, మూవ్ ఇన్ అవ్వరు, మీతో కమిట్ అవ్వరు, ఏది ఉండదు, జస్ట్ అలా టైంపాస్ అవుతూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ పర్సన్కి ఒక రియలైజేషన్ వస్తుందో అప్పుడు ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు. కానీ అక్కడికి ఆ డెసిషన్కి కూడా స్టిక్ అయి ఉండరు. డెసిషన్ మేకింగ్ టైం అనేసరికి దిస్ పర్సన్ విల్ రన్ అవే. మీరేమనుకుంటారంటే ఓకే నిజంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని మళ్ళీ మీరు హెల్ప్ చేస్తారు. బట్ హెల్ప్ చేసిన తర్వాత ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వస్తారంటే నో, ఇంకేదో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో మీకేమనిపిస్తుందంటే ఓకే నేను జస్ట్ హెల్పింగ్కి మాత్రమే ఉన్నాను, నో కమిట్మెంట్, ఓన్లీ ఒక ఫ్రెండ్లా ఉంటూ లైఫ్ అంతా మీ పర్సన్కి హెల్ప్ చేస్తూ ఉండాలి, సో ఇది నా ప్లేస్ అని మీకు అనిపిస్తుంది. సో ఎప్పుడైతే మీరు అలా రియలైజ్ అవుతారో ఇమీడియట్లీ యూ విల్ వాక్ అవే. పోనివ్వండి, మీ పర్సన్ ప్రాబ్లమ్స్ ఎన్నన్నా ఉండనివ్వండి, వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. వాళ్ళు క్రియేట్ చేసుకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకోవాలని మీరు వదిలేస్తారు. ఎప్పుడైతే మీరు వదిలేస్తారో ఈ పర్సన్ ఒక డీప్ బాండింగ్గా ఫీల్ అవుతారు. మీ ఇద్దరి మధ్య ఉన్నది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇక్కడ. బట్ ఇక్కడ ఎప్పుడైతే మీరు మీ ఎనర్జీస్ పుల్ బ్యాక్ చేసుకుంటారో అండ్ మీ పర్సన్ నుంచి మీరు దూరంగా ఉండడం స్టార్ట్ చేస్తారో, ఎప్పుడు కమ్యూనికేట్ చేయమని మీరు అడుగుతారు మీ పర్సన్ని, బట్ ఇప్పుడు కమ్యూనికేషన్ ఆపేసి మీరు మీ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారో అని చూస్తున్నారు. సో ఈ ఎనర్జీలో మీరు ఉన్నప్పుడే ఈ పర్సన్ ఒక ప్రపోజల్తో మీ దగ్గరికి వస్తారు. సో దే నో యూ వాంట్ కమిట్మెంట్. మీ పర్సన్కి తెలుసు మీకు కమిట్మెంట్ కావాలి, దట్స్ వై యు ఆర్ హెల్పింగ్ దట్ పర్సన్ అగైన్ అండ్ అగైన్. మీరు ఆల్రెడీ ఆ పర్సన్ ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు, మీ లైఫ్ పార్ట్నర్గా మీరు చూస్తున్నారు కాబట్టే మీరు హెల్ప్ చేస్తున్నారు. సో దే ఆర్ మ్యానిపులేటింగ్ యూ. ఓకే, బట్ ఎప్పుడైతే చేంజ్ అవుతారో అండ్ రియలైజ్ అవుతారో ఇలా ఇక ఎప్పుడు మీ పర్సన్ మీతో బిహేవ్ చేయకూడదని ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారో అదే రోజు ఈ పర్సన్ మీకు కమిట్ అవుతారు. ఓకే, బట్ ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ పర్సన్ ప్రాబ్లమ్స్ నుండి బయటపడతారో సమ్ థర్డ్ పార్టీ విల్ ఎంటర్ ఇన్ టు దేర్ లైఫ్. ఇప్పుడు ఈ పర్సన్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు కాబట్టి థర్డ్ పార్టీ మీ పర్సన్ వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. దట్స్ వై దిస్ పర్సన్ ఈజ్ సింగిల్ నౌ. ఈ పర్సన్కి ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ మీరు చేసేసారో థర్డ్ పార్టీ అగైన్ ఈ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అయిపోతారు. సో దిస్ పర్సన్ విల్ హైడ్ సంథింగ్. మళ్ళీ ఏం ప్రాబ్లం క్రియేట్ చేశారు అని మీరు అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే సడన్లీ మేబీ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయొచ్చు, ఈ పర్సన్కి మ్యారేజ్ సెటిల్ అయినట్టు లేదా ఎక్కడికో షిఫ్ట్ అయిపోతున్నట్టు, మొత్తానికి మీకు దూరంగా వెళ్ళిపోతున్నట్టు ఈ పర్సన్ మెసేజ్ ఆర్ కాల్ చేసి మీకు న్యూస్ చెప్తారు. సో ఆ టైంలో మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇది మేబీ ఆల్రెడీ మీకు పాస్ట్లో ఒకసారి జరిగి ఉండొచ్చు. అండ్ అగైన్ ఈ పర్సన్ థర్డ్ పార్టీని వదిలి మళ్ళీ సింగిల్గా అయిపోయి మళ్ళీ మీతో కనెక్ట్ అయ్యి మళ్ళీ తన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ థర్డ్ పార్టీని మీట్ అయి ఉండొచ్చు. సో ఇది ఒక సైకిల్లా మీ మధ్య రిపీట్ అవుతుండొచ్చు ఇక్కడ కొంతమందికి.
ఓకే, బట్ దట్ సైకిల్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ఎండ్. ఎందుకంటే ఈ పర్సన్కి మీకు మధ్య ఎవరైతే థర్డ్ పార్టీ వాళ్ళు ఉన్నారో, ఈ థర్డ్ పార్టీకి పదే పదే ఈ పర్సన్ని ప్రాబ్లమ్స్లో చూడటం వల్ల కాన్ఫిడెన్స్ పోయింది. ఈ పర్సన్ తనకి లైఫ్ పార్ట్నర్గా ఉండడం కరెక్ట్ కాదు అని వాళ్ళే మూవ్ ఆన్ అయిపోతున్నారు. బట్ మీ మెంటాలిటీ అలా ఉండదు. ప్రాబ్లమ్స్లో ఉన్న మీ పర్సన్ మీరు సేవ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో నా ఈ పర్సన్ మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా చూడటానికి రీజన్ అది. ఇది జనరల్ టారో రీడింగ్ కాబట్టి ఐ కెన్ రిసీవ్ ఎనర్జీస్ అప్ టు 2 weeks or 2 months ఓన్లీ. బట్ ఇక్కడ 2 weeks, నెక్స్ట్ 2 weeksలో ఏం జరగబోతుంది అని చూస్తే, అగైన్ ఈ పర్సన్ అండ్ మీరు మళ్ళీ రికన్సైల్ అయిపోతారు. ఈ పర్సన్ సిచ్యువేషన్ ఏదైనా అవ్వనివ్వండి, మీ సిచ్యువేషన్ ఏదైనా అవ్వనివ్వండి, బట్ రీయూనియన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. రీయూనియన్ అవుతారు సరే, బట్ ఇది మీ మధ్య జరిగిన సైకిల్, కార్మిక్ సైకిల్ అండ్ డిఫికల్ట్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ఎండ్ అయ్యాయా అంటే నో. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సాల్వ్ అయిందా, వాళ్ళు దూరంగా ఉంటారా ఆర్ సంథింగ్ లైక్ దట్, ఆ సిచ్యువేషన్ సాల్వ్ అయిందా, ఇంకెప్పుడు వాళ్ళు మళ్ళీ మీ ఇద్దరి మధ్యకి రారా, మీ పర్సనల్ లైఫ్లోకి రారా అంటే అది కూడా ఏం సాల్వ్ అవ్వదు నెక్స్ట్ 2 weeks or 2 monthsలో. ఎందుకంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఓకే, సో ఇన్ ద అప్కమింగ్ వీక్ ఈ పర్సన్ ఆర్ దిస్ వీక్ ఈ పర్సన్ మీతో రీకన్సైల్ అవుతారు. మీ పర్సన్ మీతో కమిట్మెంట్ కోసం డిస్కస్ చేస్తారు, ప్రపోజల్ కోసం మాట్లాడతారు. ప్రపోజల్ విషయానికి వస్తే ఇది ఏంటంటే మీతో మాత్రమే మాట్లాడతారు. యాక్చువల్గా మ్యారేజ్ అంటే 2 families కలవాలి. ఇద్దరు కలిస్తే మ్యారేజ్ అవ్వదు, 2 families కలవాలి. కానీ ఇక్కడ ఏంటంటే మీ ఒక్కరితో మాత్రమే ఈ ప్రపోజల్ కోసం డిస్కస్ చేయడం అండ్ మీరు అది నిజం అనుకోవడం, ఇదంతా జరుగుతుంది. నిజమే, బట్ వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీస్? మీ ఫ్యామిలీ ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఏమనుకుంటున్నారు? దీనిపైన కూడా కొంచెం ఫోకస్ చేయాలి. మీరు ఫోకస్ చెయ్యకపోతే మళ్ళీ మీరిద్దరూ ప్రాబ్లమ్స్లోకి వెళ్తారు. అండ్ ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో మీరు, ఆర్ మీ ఇద్దరి మధ్య ఇంకొక థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారో, అది కూడా మీరు సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లమాటిక్గా ఉండకపోవచ్చు, వాళ్ళు సైలెంట్గా ఉండొచ్చు ఇప్పుడు, కానీ తర్వాత మళ్ళీ డిస్ప్యూట్స్ రైజ్ అవుతాయి. సో ఈ విషయాల్లో కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఒకవేళ మీ పర్సన్ దిస్ వ్యాలంటైన్స్ వీక్ మీతో టైం స్పెండ్ చేయాలి అని అంటే, మీకు ఎలాగో ఈ పర్సన్తో రిలేషన్ కావాలి అనుకుంటున్నారు కాబట్టి మీరు టైం స్పెండ్ చేయొచ్చు. ఆర్ వద్దు ఈ రిలేషన్షిప్ నుండి డ్రాప్ అయిపోదాం అనుకునే వాళ్ళు అసలు మీ పర్సన్నే కాంటాక్ట్ చేయొద్దు. ఓకే, సో ఇది ఒకవేళ మీరు కంప్లీట్గా దూరంగా ఉంటూ, అంటే మీ పర్సన్కి రెస్పాండ్ అవ్వకుండా మీ పర్సన్తోనే రిలేషన్ కావాలి అనుకుంటున్నారనుకోండి, అది వేస్ట్ ఆఫ్ టైం అనమాట. మీరు ఎప్పటికీ మీ పర్సన్ని మీట్ అవ్వరు అన్నప్పుడు ఆ రిలేషన్ ఎలా ముందుకెళ్తుంది? మీ పర్సన్తో మీకు మాట్లాడటమే ఇష్టం లేదన్నప్పుడు ఆ రిలేషన్ ఎందుకు? సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని మీరే వేసుకోండి. ఓకే, ఇన్ ద కమింగ్ 2 weeks ప్రపోజల్ తప్పకుండా వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. బట్ మీరు రెడీగా ఉన్నారా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడానికి అనేది మీరు ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఎస్ అని చెప్పిన తర్వాత మళ్ళీ నో అని చెప్పడం అది కరెక్ట్ కాదు. ఓకే, మళ్ళీ ఒకసారి నో అని చెప్పి మళ్ళీ ఎస్ అని చెప్పడం అది కూడా అవ్వదు. ఓకే, సో ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ మీ అంతటి మీరే క్రియేట్ చేసుకునే బదులు ఒక స్ట్రాంగ్ డెసిషన్ ఒకసారి తీసేసుకుంటే
ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 2 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 111 విత్ 444 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఈ రీకన్సిలియేషన్ అయ్యే ముందు మీరు ఎక్కడ చూసినా మీకు 4444 ఆర్ 444 ఆర్ 44 కూడా కనిపిస్తుంది, 222 2222 అలా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు ఇచ్చే సైన్స్ అనమాట. అండ్ స్కై బ్లూ కలర్, పింక్ అండ్ రెడ్ కలర్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఓకే, ఇవి సైన్స్. ఓకే, లైక్ పింక్ టెడ్డీ బేర్ చూస్తూ ఉంటారు ఎప్పుడు, అది మీకు అనుకోకుండా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అండ్ సో దీస్ ఆర్ ద సైన్స్. సో నెక్స్ట్ ఏంటంటే వీడియోలో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. రాసుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుసు రాశులు ఎప్పుడూ ఉంటాయి మన దాంట్లో, మన రీడింగ్స్లో. ఇట్స్ 21 ఆన్ ద క్లాక్. ఓకే, సో మేష, సింహ, ధనుసు రాశులకు చెందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మీరు కానీ మీ పర్సన్ కానీ. ఓకే, సో కర్కాటక, వృశ్చిక, మీన రాశులు, మిథున, తుల, కుంభ రాశులు కనిపిస్తున్నాయి. అదర్ 3 సైన్స్ కనిపించట్లేదు ఇక్కడ. ఓకే, అండ్ క్యాప్రికాన్ ఎనర్జీ, మకర రాశి కూడా కనిపిస్తుంది. ఓకే, ఒకవేళ మీ పర్సన్ ఇప్పటికీ కూడా మిమ్మల్ని బ్లాక్లో పెట్టినట్టయితే ఈ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేస్తారు. ఈ పాయింట్ కొంతమందికి రెజొనేట్ అవుతుంది, కొంతమందికి రెజొనేట్ అవ్వదు. సో వీడియోలో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసేటప్పుడు హై పాయింట్స్ కూడా తప్పకుండా ఇవ్వండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైతే 2026 క్రిస్టల్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ 2026 క్రిస్టల్స్లో హెల్త్, వెల్త్, సక్సెస్ అండ్ కెరీర్లో సక్సెస్ కోసం చాలామంది బాధపడుతూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కోసమే ఈ క్రిస్టల్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. అండ్ కుజదోషంతో బాధపడుతున్న వాళ్ళు అండ్ సైక్రల్ చక్రాలో బ్లాకేజెస్ వల్ల మనీ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్లో బాధపడుతున్న వాళ్ళకి వీటన్నిటికీ మ్యాచ్ అయ్యే క్రిస్టల్స్ అండ్ జెమ్ స్టోన్స్ని బ్రేస్లెట్లో అరేంజ్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాటిని బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇది జనరల్గా ఎవరైనా వేసుకోవచ్చు, లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా వేసుకోవచ్చు ఈ బ్రేస్లెట్, 2026 బ్రేస్లెట్స్. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రిచువల్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ అదర్ క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.